నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ గురించి మనకందరికీ తెలిసిన విషయమే. కన్నడలో చాలా సూపర్ స్టార్ అని కూడా మనకు తెలిసిన విషయమే. తనకి సంబంధించిన టాక్సిక్ మూవీ గురించి ఇటీవలే భారీ చర్చలు జరిగినాయి. మల్లారెడ్డి కాలేజ్లో ఈ ఈవెంట్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో అది జరగకూడదు అని చెప్పేసి కూడా స్టూడెంట్ పేరెంట్స్ అందరూ కూడా భారీ ఎత్తున విమర్శలు కూడా గుప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసిన విషయమే. అండ్ ఎట్టకేలకి గత రాత్రి టాక్సిక్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజ్లోనే జరిగింది. అండ్ భారీగా కూడా స్టూడెంట్స్ కూడా తరలి రావడం జరిగింది అక్కడికి. ఇదంతా ఇలా ఉంటే ఆ ఈవెంట్ జరుగుతున్న సందర్భంలోనే అనుకోని సంఘటన ఒకటి కూడా జరిగింది. ఏదైతే ఆ ఈవెంట్కి సంబంధించి డీజే సెట్స్ ఉంటాయో, సౌండ్ బాక్సెస్ ఉంటాయో, దానికి సంబంధించి ఒక పెద్ద పోల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోల్ మీద స్టూడెంట్స్ అందరూ కూడా యష్ మాట్లాడుతున్న సందర్భంలో స్టేజ్ మీద స్టూడెంట్స్ అందరూ కూడా యష్ని చూడాలి, యష్ మాటల్ని వినాలి అనే ఉత్సాహంతో పెద్ద సౌండ్ బాక్స్ స్టాండ్ ఉందో దాని మీద ఎక్కడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయిన పరిస్థితి, ఆ స్టాండ్ కూడా మొత్తం కింద పడిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంలో దాదాపు 2 స్టూడెంట్లు తీవ్రంగా గాయపడ్డారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. మరో పక్కన ఇది పడుతున్న క్రమంలోనే పక్కనే ఉన్న ఒక మహిళ కూడా తీవ్రంగా భయపడి తను అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఆ అమ్మాయిని కూడా హుటాహుటిన హాస్పిటల్కి కూడా తరలించారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ ఎవరైతే 2 యువకులు పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడినారో వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. బట్ యష్ మాట్లాడుతున్న సందర్భంలోనే ఈ ఇష్యూ జరిగినప్పుడు యష్ స్టేజ్ మీద ఉండి విద్యార్థులారా మీరంతా జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి జరగనివ్వకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి ఈవెంట్లకు వచ్చినప్పుడు అని చెప్పేసి కూడా యష్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా స్టేజ్ మీద మాట్లాడిన పరిస్థితి. మరో పక్కన ఆ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ అంతా బాగానే ఉందా, అందరూ బాగున్నారా, అందరినీ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా అని చెప్పేసి కూడా తను వాకప్ చేసిన పరిస్థితి. మరో పక్కన ఇంకో స్టాండ్ మీద కూడా స్టూడెంట్స్ ఎక్కడం చూసి యష్ మీరందరూ కూడా కిందకి దిగాలి, ఇప్పుడే ఒక ప్రమాదం జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అండ్ ఇదంతా ఇలా ఉంటే ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కాలేజ్లో ఎట్లా జరగనిస్తారు, ఎట్లా జరుపుతారు, అండ్ ఇట్లాంటి కొంచెం వల్గారిటీ ఉన్న మూవీస్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేసి స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి కూడా గతంలో స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. బట్ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ యాజమాన్యం మాత్రం ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికే చాలా ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ పేరెంట్స్ తల్లిదండ్రులు మాత్రం ప్రధానంగా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ కేవలం లాభాపేక్షతోనే డబ్బు కోసమే ఈవెంట్లు కాలేజ్లో పెడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన ఎవరైతే గాయపడినారో ఆ స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది కాలేజ్ యాజమాన్యం పైన. అండ్ వీలైతే మల్లారెడ్డి మీద కూడా కేసు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ గతంలో కూడా చాలా ఈవెంట్స్ పెట్టినప్పుడు కూడా స్టూడెంట్స్ కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడము, ఏదైతే శివరాత్రికి జాగారం చేస్తారో శివరాత్రి జాగారం అప్పుడు కూడా పిల్లలందరూ హగ్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ కనపడిన వీడియోస్ కూడా చాలా వరకు సర్క్యులేట్ అయ్యాయి సోషల్ మీడియాస్లో కానీ యూట్యూబ్లో కానీ అని చెప్పేసి కూడా గతంలో చెప్పినా కానీ, గతంలో ఇవన్నీ లేవనెత్తినా కానీ పేరెంట్స్ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా మల్లారెడ్డి యాజమాన్యం మాత్రం మొండి వైఖరితో ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికే ప్రయత్నించింది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇదంతా ఇలా ఉంటే కేసు మాత్రం ఖచ్చితంగా పెడతామని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి ఈ ఈవెంట్ ఇన్సిడెంట్ తర్వాత మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం మళ్ళీ ఫ్యూచర్లో ఏ మూవీ ఈవెంట్ని కూడా మా కాలేజ్లో జరపము అని ఏదన్నా వాగ్దానం ఇస్తుందా స్టూడెంట్స్ తల్లిదండ్రులందరికీ, లేదా ఇవన్నీ నామమాత్రమే శరామామూలే, ఖచ్చితంగా మా లాభాపేక్ష మాకు కావాలి, మాకు డబ్బు కావాలి అండ్ మూవీస్కి ప్రమోట్ చేయాలి మేము అని చెప్పేసి ఏమన్నా లాభాపేక్షతో ఆలోచించి ఇదంతా పట్టించుకోకుండా ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సనీతో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.